హాయ్ వాస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్‌గా మాట్లాడబోయే విషయం ఏంటంటే, పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నిన్న మే 26వ తారీఖున చెన్నై వెళ్లారు. చెన్నైలోని వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే ఒక కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ గారు బీజేపీ నేతలతో కలిసి ఆ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఆయన ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వెళ్ళడం అయితే జరిగింది. అయితే ఎలా చూసుకున్నా గాని పవన్ కళ్యాణ్ గారు కార్యక్రమం అనేది చాలా బాగా జరిగింది. కానీ ఆయన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినప్పుడు ఇప్పటి వరకు కూడా వైఎస్ఆర్‌సీపీ పార్టీ ఏదైతే ఈవీఎం అన్నారో, ఆ ఈవీఎం గురించి పవన్ కళ్యాణ్ ఒక క్లారిఫికేషన్ ఇచ్చారు. ఈవీఎం గురించి 2019లో వాళ్ళు 151 సీట్లు గెలిచినప్పుడు ఈవీఎం ట్యాంపరింగ్ జరగలేదని వాళ్ళే చెప్పారు. అదే 2024 ఎన్నికలు వచ్చేసరికి వైఎస్ఆర్‌సీపీ పార్టీ అనేది 11 స్థానాలకు పడిపోయి, కూటమి అనేది అధికారంలోకి వచ్చేసరికి ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందని మాట్లాడుతున్నారు. అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చాలా సున్నితమైన పాయింట్‌ని చాలా వివరంగా చెప్పడం జరిగింది. మరి దీన్ని లాజిక్‌గా తీసుకుంటే ఇప్పటి వరకు కూడా ఈ ఏడాదిలో అంటే కూటమి అధికారంలోకి వచ్చిన ఏడాది నుంచి కూడా చూసుకుంటే వైఎస్ఆర్‌సీపీ పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్కడు కూడా ఏం చెప్తున్నారు? ఈవీఎం ట్యాంపరింగ్ చేసి లెగ్గారని అంటున్నారు. మరి ఇది పాయింటే కదండీ! మరి అదే ఈవీఎంల మీద గతంలో 2019లో వాళ్ళు లెగ్గారు కదా! మరి అప్పుడు ట్యాంపరింగ్ జరగలేదా? ఒకవేళ ట్యాంపరింగ్ చేసినట్లయితే ఎవరు చేయగలుగుతారు? అధికారంలో ఉన్నవాళ్ళే కదా! అంటే 2024లో ఎన్నికలు జరిగే సమయానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. మరప్పుడు ట్యాంపరింగ్ జరిగిందని చెప్పి ఎలా చెప్తారు? పోనీ 2019లో మీరు గెలిచారు కదా! మరి అప్పుడు ట్యాంపరింగ్ జరిగింది అనుకుంటే, ముఖ్యంగా అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా! మరి ఆయన ఎందుకు ఓడిపోయారు? ఇక్కడ ప్రజలు నిర్ణయించారు. కానీ ఇక్కడ వైఎస్ఆర్‌సీపీ నాయకులు గెలిచినప్పుడేమో అంతా సక్రమంగానే జరిగిందని అంటారు. వాళ్ళు ఓడిపోయినప్పుడేమో ఈవీఎం ట్యాంపరింగ్ అని చెప్పి ఎదుటి వాళ్ళ మీద రుద్దుతారు. ఇక్కడ ఇంకొక చిన్న లాజిక్ పాయింట్ ఏంటంటే 2024 ఎన్నికల్లో కేంద్రంలో అంటే లోక్‌సభ ఎంపీ స్థానాలకు వచ్చేసరికి 545 స్థానాలుంటే బీజేపీ 400 స్థానాలకు పైగా ఖచ్చితంగా ఈసారి గెలవాలి. ఈసారి దేశంలో కీలకమైన మార్పులు తీసుకురావాలి అని చెప్పి చాలా గట్టిగా ఎన్నికల ప్రచారాలు చేశారు. ఉత్తరప్రదేశ్‌లో చాలా బలంగా చేశారు. ఇంకా మన ఆంధ్రప్రదేశ్ కంటే కూడా ఇంకా చాలా స్టేట్‌లో కూడా చాలా బలంగా చేశారు. కానీ బీజేపీ గెలిచినవెన్ని కేవలం 240 చిల్లర ఎన్నో గెలిచిందంతే. ఆంధ్రప్రదేశ్ నుంచి కూటమి తరపున టీడీపీ ఎంపీ స్థానాలు, జనసేన ఎంపీ స్థానాలు కలుపుకొని ముఖ్యంగా కేంద్రంలో ఈసారి కీలకమయ్యాయి. అదే నేపథ్యంలో బీహార్‌కి చెందిన నితీష్ కుమార్ గారి పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీకి చెందిన కొన్ని ఎంపీ స్థానాలు ఇవన్నీ కూడా చాలా కలపడం వల్ల ఈరోజు కేంద్రంలో మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి అవ్వగలిగారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్‌లో పవన్ కళ్యాణ్ గారు చాలా బలంగా కూటమిని కలుపుకు రావడం వల్ల అన్ని ఎంపీ స్థానాలు గెలిచాం. మనం గెలిచిన ఎంపీ స్థానాలన్నీ కూడా అంటే ఆంధ్రప్రదేశ్‌లో కూటమి గెలిచిన అన్ని ఎంపీ స్థానాలు కూడా బీజేపీకి కేంద్రంలో బెనిఫిట్ అయ్యాయి. మరి ఈవీఎం ట్యాంపరింగ్ జరుగుంటే బీజేపీ 400 సీట్లు టార్గెట్ పెట్టుకొని చాలా బలంగా ఎన్నికల ప్రచారాలు చేస్తే కేవలం గెలిచింది దెబ్బ మీద అంటే పోటాపోటీ మీద కాంగ్రెస్ మీద చాలా కటీ కష్టం మీద 240 చిల్లర ఎన్నో గెలిచింది. కానీ మిగిలిన స్థానాలు అంటే ఇక్కడ టీడీపీ, జనసేన అక్కడ బీహార్‌కి వచ్చేటప్పటికి నితీష్ కుమార్ గారి పార్టీ ఏవైతే ఉన్నాయో ఈ స్థానాలన్నీ కలుపుకోవడం వల్ల సెంట్రల్‌లో ఈరోజు బీజేపీ అనేది మళ్ళీ మూడోసారి చక్రం తిప్పుతుంది. మూడోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చక్రం తిప్పగలుగుతున్నారు. మరి ఈవీఎం ట్యాంపరింగ్ చేసే అవకాశం ఉంటే చేయగలిగితే బీజేపీ ఖచ్చితంగా 400 సీట్లు టార్గెట్ అయితే కనీసం 350 సీట్లైనా కొట్టాలి కదా! ఈవీఎం ట్యాంపరింగ్ చేయడం అనేది ఆంధ్రప్రదేశ్‌లో కుదరలేదు. పోనీ మీరన్నట్టు అనుకుందాం. కానీ కేంద్రంలో ఉన్న మోడీ గారికి అవ్వుద్ది కదా! మోడీ గారు తలుచుకుంటే దేశంలో ఎక్కడ ఏం జరిగినా గానీ దాన్ని తిరగరాయగలరు కదా! ఆయన తలుచుకుంటే ఏదైనా చేయగలరు కదా! మరి అటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఒకానొక దశలో కటీ కష్టంగా గెలిచారంటే మరక్కడ ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందని ఎలా నిర్ధారిస్తారు? ఒక్కసారి వైఎస్ఆర్‌సీపీ నాయకులు, పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఈవీఎం ఏదైతే అంటున్నారో దాన్ని ఒక్కసారి ఆలోచించాలండి. మోడీ గారు గెలవడానికే నానా కష్టాలు పడితే, అక్కడ ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందని ఎలా చెప్తారండి? 164 స్థానాలు కూటమి గెలిచిందనంటే ప్రజల మద్దతు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి 40% ఓట్ బ్యాంక్ ఉందని ఆయనే చెప్తున్నారు. కానీ ఎక్కడ ఎడ్జ్ మూవ్‌మెంట్‌లో కేవలం 87 స్థానాలు 10,000 మెజార్టీలో గెలిసినాయి. మరి అవే 10,000 మెజారిటీ అనేది ఇటువైపు తిరుగుంటే జగన్మోహన్ రెడ్డి గారు 97 స్థానాలకు పైగా వచ్చి ఆయన మళ్ళీ సీఎం అవుతాడు. ఆ విషయాన్ని మీరు గుర్తించుకోలేకపోతున్నారు.
ఏదైతే ఈవీఎం అని మాట్లాడుతున్నారు కదా! ముందు ఈవీఎం జరిగిందా లేదన్నది ఒక క్లారిటీ తీసుకోండి. మీరు ఆంధ్రప్రదేశ్ ఒక్కడే చూస్తున్నారు. మరి దేశం మొత్తం ఈవీఎంతోనే జరుగుతున్నాయి కదా! ఇక్కడ ప్రజలనేవోళ్ళు నిర్ణయించారు. గత 5 ఏళ్ళు కూడా మీ పరిపాలన బాలేదు. మీ విధానాలు బాలేదు. అవినీతి అక్రమాలు ఎక్కువైనియి. ముఖ్యంగా దోపిడీలు, దౌర్జన్యాలు ఇటువంటివన్నీ కూడా ఎక్కువ అవ్వడం వల్ల ప్రజలు మీ మీద తిరుగుబాటు చేశారు. ఇంకా మీకు ఓటింగ్ ఉంది. 2024 నుంచి 29 వరకు కూడా ఈ 5 ఏళ్ల పరిపాలన చూసిన తర్వాత మళ్ళీ వచ్చే ఎన్నికల్లో వచ్చే రిజల్ట్‌ని బట్టి అప్పుడు మీకు ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందా లేదని మీకు అర్థమవుద్ది. ఎందుకనంటే ప్రజలు మార్పు కోరుకుంటారు. సాధారణంగా ప్రజలు 10 ఏళ్లకొకసారి ప్రభుత్వాన్ని మార్చుతా ఉంటారు. కానీ 5 ఏళ్లలో మీ ప్రభుత్వాన్ని పడగొట్టారనంటే మీరంత దారుణంగా పరిపాలించారు. దానికి కారణం మీ ప్రభుత్వ పరిపాలన, మీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు, మీ నాయకుల యొక్క వ్యవహార శైలి. అంతే తప్పితే ఈవీఎంల వల్ల అనేది కాదు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు చెన్నైలో ప్రత్యేకించి ప్రెస్ మీట్‌లో మాట్లాడుతూ ఆయన చాలా కీలకంగా ఆ పాయింట్ చెప్పారు. అది చాలా వాస్తవం. ఎందుకనంటే సోషల్ మీడియాలో ప్రతి ఒక్కడు కూడా ఈవీఎం అని మాట్లాడుతున్నారు. ముందు ఆడికి ఈవీఎం అంటే ఏంటో కూడా సరిగ్గా తెలీదు. అసలు ఏం జరుగుద్దనేది కూడా చాలా క్లారిటీ లేదు. అది తెలుసుకున్న తర్వాత వీటి గురించి చర్చిస్తే చాలా మంచిది.